ఫీల్ అవుతున్నానండి. ఫీల్ అవ్వడం కండి అదృష్టపడుతున్నానండి నేను ఇప్పుడు కూడాను. పోయిన సంవత్సరం అయితే కోటానికి ఏసీ లేదండి. ఆ కూలర్ బెడ్ మేనేజ్ చేసాము. కానీ అప్పుడు కూడా పాపం ఆత్మీయ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడ్డారండి. అయినా కూడా కూటమి ఎంతో ఘనంగా జరిగించారండి ఆత్మీయ తల్లిదండ్రులు. ఈ సంవత్సరం నాకు చల్లటి ఏసీని మనందరి కోసం ఇచ్చాడండి దేవుడు. అంతేకాకుండా మంచం పాత మంచం అయిపోయిందండి. 10 ఏళ్ళు దాటిపోయినాయి. టేకు మంచం అయినా కూడా నేను బయట పెట్టి మొన్న క్లీన్ చేసేటప్పుడు రూమ్ మొత్తం బాధపడ్డానండి. పాత మంచం అయిపోయింది, కొత్త మంచం వస్తే నా కూటంలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. ఆ రోజు వైజాగ్ వెళ్ళినప్పుడు అనుకున్నానండి ఏసీ కూడా ఎంత వేడిగా ఉంటుంది, ఈసారి అయ్యగారు వాళ్ళు వచ్చేటోడికి ఏసీ సిద్ధపరచాలి దేవా, వైజాగ్ వచ్చానయ్యా నిన్ను అడుగుతున్నాను, ఫస్ట్ టైం ఇక్కడే ప్రేరేపణ వచ్చింది, నీ ఇంటికి వెళ్ళంగానే ఆ ప్రేరేపణ కాస్త నువ్వు నిజం చెయ్యి అని చెప్పేసి అని వైజాగ్లో అనుకున్నానండి. అయ్యగారికి చెప్పాను ప్రార్థన చేయండి అయ్యాని చెప్తే అయ్యగారు ప్రార్థన చేశారండి. చల్లటి ఏసీ ఇచ్చాడండి దేవుడు. అంతేకాకుండా మంచం గురించి అనుకున్నానండి. బయట పెట్టిన మంచం లోపలికి తేకూడదు దేవా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేనైతే సాక్ష్యం చెప్పుకుంటాను, కొత్త మంచం తీసుకోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యగారు వచ్చేటోడికి అని చెప్పేసి అని అనుకున్నానండి. ఏసీని ప్రార్థన చేయకపోక ముందే మంచం కూడా సిద్ధపరిచాడండి దేవుడు. అట్లాగే ఏది కావాలన్నా సరే దేవుడిని అడిగితే ఖచ్చితంగా ఇస్తున్నాడండి దేవుడు. గొప్ప దేవుడు అండి మన దేవుడు, నిజమైన దేవుడు, నేను నమ్మే దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. ఏదన్నా తెలియపోయినా సరే ఆత్మీయ తల్లిదండ్రులను అడిగితే ఖచ్చితంగా చెప్తున్నారండి. నాకు ఎంతో సహాయపడతారండి. అయ్యగారు అమ్మగారితో పంచుకుంటే సునీల్ అన్నగారు సాక్ష్యం వింటానండి, చాలాసార్లు విన్నాను నేను. ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే అది మనం చెప్పాలంటే చాలా చదువుకుని ఉండాలండి, ఆ వర్డ్లు వాడాలంటే. అన్న చెప్పిన మాటలు అయ్యే హృదయానికి తాగుతాయండి. చాలామంది అనుకుంటారు ఈయన సాక్ష్యం ఎక్కడ చూసినా ఆయన సాక్ష్యమే వస్తుంది ఎందుకు అనేసి అని అనుకుంటారండి. కానీ ఆ సాక్ష్యంలోంచి మనకు కావాల్సిందని మనం భద్రపరచుకుంటే అండి దాంట్లో గొప్ప మేళ్ళు ఉంటాయండి. ఆయన సాక్ష్యం అందుకే దేవుడు ఆయన చెప్పమంటున్నాడండి. దాంట్లో కొన్ని మనం తీసుకోవాలి. ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ఆయన చెప్పే వాడు ఉంటుందండి, గూగుల్ మదర్ అని చెప్పి ఫాదర్ అని చెప్పేసానండి. అది నిజమేనండి. ఎందుకంటే మనకి ఏది తెలియకపోయినా సరే ఒక్కసారి మనం అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాంటి పరిస్థితి అని అంటే ఖచ్చితంగా మనకి జవాబు చెప్పి అయ్యగారిని ఇచ్చాడండి మనకి దేవుడు. ఎంతో మేలు అండి, అసలు ఎన్ని గొప్ప మేలు తరగవండి, అసలు అన్ని మేలు ఇచ్చాడండి దేవుడు. ఆత్మీయ తల్లిదండ్రులు మనకి ఇవ్వడమే గొప్ప మేలండి. అసలు నా తల్లిదండ్రుల కింద నాకు మార్చాడండి. నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే కొండ అంత అండండి, కొండ పక్కనే ఇచ్చాడండి మళ్ళీ దేవుడు. పునాది కొండ మీద వేస్తే తరగదంటారు కదండి, అలాంటి జీవితాన్ని ఇచ్చాడండి దేవుడు అయ్యగారు అమ్మగారితోటి నాకు. అంతేకాదండి మన రాజన్న గురించి చెప్పాలండి. ఫస్ట్లో వచ్చినప్పుడు రాజన్న మాట్లాడిన మాటలు ఏంటో తెలుసండి. నేను అన్న మీ ఫ్లాట్ దగ్గర వెళ్ళాలంట కదన్నా అనేసి అంటే, మీ ఫ్లాట్ కదన్నా మన ఫ్లాట్, మన అందరిది, ఆత్మీయ తల్లిదండ్రులు, మన తండ్రి తల్లిగారు అని చెప్పేసి అని ఫస్ట్ వాడు నాతో మాట్లాడిన ఫస్ట్ మాటేనండి. అప్పుడు అన్నారు నువ్వు దైవజను కొడుకు కదన్నా, నువ్వు వాక్యం చెప్పాలి, పాట పాడాలని చెప్పేసి అని అప్పుడు ఫస్ట్ అన్నారండి. అదేంటి రాజన్న, నేను నార్మల్గా విశ్వాసనే కదన్నా అనేసి అంటే, నువ్వు సేవకుడు పిల్లడు అని చెప్పేసి అని రాజన్న ఫస్ట్ అన్నారండి. నేను వచ్చిన కొత్తలోనే, అది కూడా 2వ వారమో 3వ వారమో అన్నాడండి రాజన్న గారు. నేను ఆ మాటలు మాత్రం ఛానల్లో అనుకుంటూ ఉన్నానండి. కానీ నిజంగానే ఆత్మీయ తల్లిదండ్రులు కొడుకుని చేశారండి దేవుడు. నాకు గొప్ప మేలు అండి. మా తల్లిగారిని స్వస్థపరిచారండి. అంతేకాకుండా నా చెల్లిగారు ఎక్కడో దుబాయ్లో ఉన్నామని తీసుకొచ్చి ఈ మందిరంలో స్వస్థపరిచారండి. అంతేకాకుండా బాప్తీసం తీసుకున్నట్టుకు దేవుడు ప్రేరేపించి ఆమెను కూడా నా కుటుంబాన్ని మొత్తం కట్టి వెలుగులోకి నడిపించాడండి. చీకట్లో ఉన్న కుటుంబాన్ని మొత్తం వెలుగులోకి రప్పించాడండి. ఆత్మీయ తల్లిదండ్రులకి దేవునికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అంతేకాకుండా మా బావగారి విషయంలో చాలా దుఃఖపడుతున్నానండి. అసలు డ్యూటీ చేసుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నానండి. కోటానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో ఎలాగ దేవా అనేసి అంటే, నేను నీకు ఇచ్చిన దాన్ని ఉంది కదా, దాన్ని బట్టి నువ్వు సంతోషించు అని చెప్పేసి అని ఓ స్వరం వినపడింది. నిన్నటి వరకు నేను చాలా చింతిస్తూ ఉన్నానండి. ధనసాయము ఎలాగ దేవా, నేను ఎప్పుడు గ్రాండ్గానే చేస్తున్నాను దేవా, ఈసారి మరి దుఃఖపడనకుండా చెయ్యయ్యా, నీ చేతుల్లో పెడుతున్నాను, నా భారం మొత్తం నీ మీద నేను ఓపుతున్నానయ్యా అనేసి అని దేవుడికి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈ వాయిస్ ద్వారా నాకు దేవుడు నాతో మాట్లాడాడు. పొద్దున్న లేచి ఏం చేయాలి అనేసి అనుకుంటున్నప్పుడు పొద్దున్న వచ్చిన దర్శనం గుర్తు చేసుకుంటే దేవుడు నీ దగ్గరే ఉంది కదా, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అని నాకు స్వరం వినపడిందండి పడుకుంటేని. అలాగే దేవుడు ధనసాయం సిద్ధపరిచాడండి. దేనికి కొదవ లేకుండా ప్రతిదానికి ధనసాయం సిద్ధపరిచాడండి. కూటమి ఆగకుండా ఉండాలి దేవా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటే ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు అండి. మనకు కావాల్సిన దాన్ని అడిగితే తప్పకుండా ఇస్తున్నాడండి దేవుడు. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చూశానండి నేను.
ఇంకో సాక్ష్యం ఏంటంటే ఈ కూటమి వచ్చిందంటే నాకు చాలామంది హెల్ప్ చేస్తున్నారండి. అక్క వాళ్ళందరూ వంటగది దగ్గర ఉండే అక్క వాళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. నా తమ్ముడు, నా తమ్ముడు అంటూ నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఎక్కడ పుట్టినోడినో, ఎక్కడ పెరిగినోడినో, ఏం చేసినోడినో ఎవరికి తెలియదండి. అలాంటి వాడిని నన్ను తీసుకొచ్చి మీ అందరి మధ్యలో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను నిలబెట్టారండి. ఇదే నా గొప్ప సాక్ష్యం అండి. ఇంకా నేను చాలా మాట్లాడదలుచుకున్నానండి, కానీ ఇప్పుడు సమయం సరిపోదండి. అయ్యగారి మాటలు మనం వినాలండి. ఆ వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి, అయ్యగారి వాక్యం అంటే. కానీ చాలాసార్లు వినలేకపోతున్నానండి, ఏంటో నాకు తెలియట్లేదు. అయ్యగారు వాక్యం చెప్తుంటే ఒక స్పీడ్ తిన్నట్టుగా ఉంటుందండి. కానీ దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడండి అయ్యగారిని, అమ్మగారిని మనకి ఇచ్చి. ఇదే నా సాక్ష్యం అండి. మీ అందరూ నా గురించి వివాహం కూడా సిద్ధపరచాలని మీ అందరూ ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఈ సమయానికి నా భార్యతో నేను ఇలా నా భార్య కూడా సాక్ష్యం చెప్పాలని అనుకున్నానండి. అది జస్ట్లో మిస్ అయిందండి, ఒక లాటరీ మిస్ అయినట్టుగాను. ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదని మీరు అందరూ ప్రార్థన చేయండి. అది నా పొరపాటే అని నేను అనుకుంటున్నానండి. ఈసారి అలా జరగకుండా మళ్ళీ వచ్చే కూటంలో తప్పకుండా నా భార్యతో నేను సాక్ష్యం చెప్పుకోవాలండి. వివాహం కూడా అయిపోవాలని, నెక్స్ట్ కూటం కల్లా వివాహం కూడా అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మంచి భార్య రావాలని ప్రార్థన చేయండి. మన సంఘంలో మన వాక్యములని మనతో పాటు ఉండే మనలో కలిసిపోయే అమ్మాయి రావాలండి. ఇదే నా సాక్ష్యం అండి. దీని గురించి మీరు అందరూ కొంచెం మనసులో పెట్టుకుని బాగా ప్రార్థన చేయండి. నా కొరకు, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం.